ఆ నేపథ్యంలో పుష్ప సినిమా మనం చూడాలి. పుష్ప సినిమా ఏంటి, అది క్రైమ్ సినిమా బాగా చూస్తాను మాట వాస్తవే, కానీ పేరు మోసిన ఎలా జనం స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని ఒక హీరోజన్ సృష్టించి దాన్ని యూత్ కి అట్రాక్ట్ చేయించి చివరికి అసైన పూర్తితో కూడినటువంటి సినిమా. చివరికి రష్మిక చెప్పింది బాధపడుతూ, నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాట డాన్స్ వేయడానికి, కానీ తప్పనిసరిగా నిర్మాత చేసిన వల్ల చేయాల్సి వచ్చింది చెప్పండి. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాభిమానం చంపుకొని ఆ కళాత్మకం ఉన్నటువంటి చూస్తా ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ రష్మిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ పద్ధతుల్లో హ్యూమిలేట్ చేస్తూ మానవతను హరిస్తూ మీరు ప్రోత్సహిస్తా ఉంటే అది ఆదర్శవంతం కానే కాదు. దీన్ని నేను ఘటన జరిగింది, ఒక ఆమె చనిపోయింది, ఒక పిల్లవాడు దీనిలో కోమాలో ఉన్నాడు, తీవ్ర నష్టం, 2 కోట్లు కాదు 5 కోట్లు ఇచ్చినా కూడా ప్రాణం తెచ్చిపెట్టారు. అందులో వయసులు పెద్దది కాదు. అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బిస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది. మనమంతా అందరూ కూడా సహాయం చేయాల్సిందే.